గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర. ఇదేంది ఇక్కడనే పడ్డది అదే వార్త. విద్యా సంవత్సరం మధ్యలో రేవంత్ సర్కార్ నిర్ణయం. రోడ్డున పడ్డ ఉపాధ్యాయులు, లెక్చరర్ల కుటుంబాలు, గురువుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థుల ఆందోళన. గచ్చిబౌలి గౌలిదొడ్డిలో ఘటన. పాత స్టాఫ్ను వెనక్కి పిలవాలని డిమాండ్. మా చదువులకు ఆటంకం కలిగించొద్దు. స్పోర్ట్స్ అకాడమీల రద్దుపైన ఆగ్రహం. ఒకవైపు క్రీడా యూనివర్సిటీ స్థాపిస్తామంటూ గొప్పలు, మరొక వైపు క్రీడా అకాడమీ రద్దు. ఎట్లనే నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు? మేము ఇక్కంచెలి ఒలింపిక్స్ కి క్రీడాకారులను తయారు చేసి పంపుతాం. బంగారు పథకాలన్నీ తెలంగాణ క్రీడాకారులు తీసుకొని రావాలి ఒలింపిక్స్ లో. రానున్న రోజుల్లో ఒలింపిక్స్ ఇక్కడ హైదరాబాద్లోనే నిర్వహిస్తాం. ఇంటర్నేషనల్ క్రీడా ప్రాంగణం కడతాం. ప్రతి జిల్లాలో ఇదే స్పోర్ట్స్కు సంబంధించిన గ్రౌండ్లు కడతాం అని చెప్పిండు. స్టేడియాలు ప్రతి మండలానికి ఒక స్టేడియం అన్నాడు, ప్రతి డిస్టిక్ ఒక స్టేడియం అన్నాడు, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్టేడియం అన్నాడు. తీరా చూస్తే క్రీడా సంబంధించిన అకాడమీ రద్దు చేసి పడేసింది. ఈ గౌలిదొడ్డి అనేది చాలా ఫేమస్ గురుకులం. అక్కడ హైదరాబాద్లో ఉన్న గౌలిదొడ్డి స్కూల్ ఏదైతే ఉన్నదో అది చాలా ఫేమస్. గ్రామాలకు సంబంధించిన పిల్లలు, డిస్టిక్లకు సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చదువుకోవాలని ఆశపడతారు. ఇక్కడ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని ఆశపడతారు. అలాంటి గౌలిదొడ్డిలో ఏం చేసిండు? ఈ టీచర్లు ఒక్కసారిగా ఉడబీకి పడేసిండు. 2000 మందిని ఒకేసారి తొలగించి పడేసిండు. ఇప్పుడు ఎంత? సెప్టెంబర్. ఆల్రెడీ సగం విద్యా సంవత్సరం గడిచిపోయింది. మరి ఇప్పుడు ఇంతమంది స్టాఫ్ని తీసేసిండు మీరు. మరి ఉన్న పలంగా ఇంతమంది స్టాఫ్ వచ్చి అక్కడ ఉన్న పిల్లలకు విద్య అందించాలి కదా. మరి వాళ్ళని నియమించకుండానే వీళ్ళని తీసేసినావంటే ఎవరి నాశనాన్ని కోరుకుంటున్నారు మీరు? ఈ అణగారిన వర్గాల పిల్లలకు క్రీడలు వద్దు, చదువు వద్దు, నైపుణ్యం వద్దు. పైగా నువ్వు ఏమంటున్నావు? స్కిల్ యూనివర్సిటీ అన్నావు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నావు, హెల్త్ యూనివర్సిటీ అన్నావు, అన్ని బొంకుకొత్త అన్నావు. వీళ్ళు ఒక్కటి ముందర బాలే, పైగా వెనకకెళ్ళి ఇట్లాంటి గోతులు దవ్వుకుంటూ వస్తున్నావు. ఒకవైపు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కడుతున్నాం అంటేనే ఇదే క్రీడా అకాడమీలను రద్దు చేసి పడేసినాం. ఎట్లా రేవంత్ రెడ్డి గారు? ఇక ఇవన్నీ అడిగినందుకు నీకు కడుపులో దేవినట్టు అవుతుందేమో, నీకు ఎక్కడ లేని బాధ వస్తుందేమో. వీళ్ళకి ఎక్కడ ఎందుకు ఇట్లా ప్రశ్నిస్తాను వీళ్ళు నన్ను? మా నాయన పోలీస్ పటేల్ కదా, మా తాత పోలీస్ పటేల్ కదా, నేను ముఖ్యమంత్రి అయినా కూడా నన్ను ప్రశ్నిస్తారా అనుకుంటానేమో రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి అయినా కూడా ప్రశ్నిస్తాం. వాక్కు స్వాతంత్రం ఉంది మాకు. బార్డర్స్ దాటకుండా నేను ఎట్లా దారికి దేవాలో, నీకు ఎట్లా గుణపాఠం చెప్పాలో మాకు తెలుసు. బుద్ధి లేకుండా 2000 మందిని రాత్రికి రాత్రి తొలగిస్తే 2000 మంది స్టాఫ్ అంటే ఎన్ని స్కూళ్ళు అయి ఉండాలి? ఇవి ఎన్ని పాఠశాల విద్యార్థులు గురువులు లేకుండా ఆగమైపోతుండాలి? అర్థం చేసుకో.